మురళిలో అయినా ఆత్మిక పిల్లల్నే చూస్తున్నట్టు ఉంటది. సో దీన్ని బట్టి ఆత్మజ్ఞానం అన్న విషయం మనకు అక్కడ టచ్ అయిపోవాలి. సో ఈ రోజు బాబ్దాదా ఎదురుగా 2 రూపాలలో 2 రకాలైన సభ ఉంది. 2 సభల స్నేహి పిల్లల యొక్క సభలే. సాకారి రూపధారి పిల్లల యొక్క సభ, ఆకారి స్వరూపధారి పిల్లల యొక్క సభ. స్నేహ సాగరుడైనటువంటి బాబాని కలుసుకోవడానికి నలువైపులా ఉన్న ఆకారి రూపధారి పిల్లలు తమ స్నేహాన్ని బాబ్దాదా ముందు ప్రత్యక్షం చేస్తున్నారు. బాబ్దాదా పిల్లలందరి స్నేహం యొక్క సంకల్పం, మనసు యొక్క రకరకాల ఉత్సాహ ఉల్లాసాల యొక్క సంకల్పం, మనసు యొక్క భిన్న భిన్న భావనతో పాటు స్నేహ సంబంధం యొక్క అధికారంతో తమ మనసు యొక్క పరిస్థితి, తమ యొక్క రకరకాల కుటుంబం యొక్క పరిస్థితుల యొక్క స్థితి, సేవా సమాచారాల పరిస్థితి, నయనాల భాష ద్వారా శ్రేష్ఠ స్నేహం యొక్క సంకల్పాల భాష ద్వారా బాబా ముందు స్పష్టం చేస్తున్నారు. సో ఇక్కడ ఈ వాక్యాల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని అంటే మన సంకల్పాలే ఆయన చేరుతున్నాయి. సో మనం ఇక్కడ కూర్చుని ఓం శాంతి అని కానీ బాబా బాబా అని చెప్పి అరవడాలు కానీ ఇవన్నీ చేస్తే బాబాకి చేరవు. ఎందుకంటే ఆయనకు చెవులు లేవు కాబట్టి. సో అందుకే ఈ మురళిలు ఏం చెప్తున్నాడు, ఇది సంకల్పాల భాష, అది ఎవరి మధ్యలో ఉంటుందా అన్నది కూడా ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నారంటే బాబ్దాదా పిల్లలందరి యొక్క ఆత్మిక సంభాషణ 3 రూపాల ద్వారా వింటున్నారు. సో బాబ్దాదా మన సంభాషణని ఏ రకంగా వింటున్నారా అన్నది ఇక్కడ చెప్తున్నారు. నయనాల యొక్క భాషలో మాట్లాడుతున్నారు, భావన యొక్క భాషలో, సంకల్పాల యొక్క భాషలో మాట్లాడుతున్నారు. నోటి భాష అయితే సాధారణ భాషే, కానీ ఈ 3 రకాల భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. ఇది ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలే తెలుసుకుంటారు మరియు అనుభవం చేసుకుంటారు. దీన్ని అండర్లైన్ చేయండి. ఇప్పుడు పుస్తకాలున్న విద్యార్థులు బాబ్దాదా పిల్లలందరి యొక్క ఆత్మిక సంభాషణ 3 రూపాల ద్వారా, అంటే మనము చెప్పేది బాబా ఎన్ని రకాలుగా వింటారన్నది వాక్యాల్లో చెప్తున్నారు. సో 3 రూపాల ద్వారా వింటున్నారన్న దగ్గర నుంచి ఇది ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలే తెలుసుకుంటారు మరియు అనుభవం చేసుకుంటారు అన్నంత వరకు అండర్లైన్ చేయండి. క్లాస్ అయిపోయాక ఒకసారి ప్రశాంతంగా కూర్చుని ఆ వాక్యాలు కూడా చదువుకోండి, మీకే తెలిసిపోతుంది. సో బాబాకి ఏం చేరుకుంటుంది అంటే నయనాల యొక్క భాష అంటే ఇది ఎలా ఉంటుందంటే మన యొక్క స్థితి, అంటే మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి, కళ్ళలో మెరుపు ఉంటుంది, అంటే ఆ బాబాని కలుసుకోవడానికి వచ్చాము, బాబాని ప్రేమిస్తున్నాము అది అన్నది మన కళ్ళలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఒక రకంగా అది మన మనసు యొక్క స్థితే. సో అందుకే నయనాల యొక్క భాష, భావన యొక్క భాష అంటే మన ఫీలింగ్స్, బాబా పట్ల మనకున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రేమ కానీ స్నేహం కానీ ఆ భావన యొక్క ఇది భాష, మరియు సంకల్పాల యొక్క భాషలో మాట్లాడుతున్నారు. సో ఈ 3 రకాల భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. సో ఆత్మిక యోగిలు ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళ యొక్క భాష, ఇది ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలే తెలుసుకుంటారు. అందుకే అండర్లైన్ చేయమని చెప్పాను. సో ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రితోటి మాట్లాడే భాష ఏంటంటే సంకల్పాల భాషనే, భావన యొక్క భాష, నయనాల భాష. ఇది కాకుండా మీరు పాటలు పెట్టేసుకుని నేను బాబాకి చెప్పేశాను అంటే అది చేరదు. లేదా బాబా బాబా అని చెప్పేసి ఆర్తనాదాలు అనొచ్చు, అరుపులు అనొచ్చు. సో అలా ఆర్తనాదాలు అరుపులు చెయ్యొద్దు అని అంటే విద్యార్థులు ఏమంటున్నారంటే బాబానే చెప్పారు కదా మురళిలో, మేరే బాబా మీఠా బాబా అని చెప్పి అనమని, మీకు ఏదైనా సమస్య వస్తే నా బాబా అని అనమన్నారు కదా అని చెప్పి అంటున్నారు. అవును అన్నారు, అనమంటే ఎలా అనమని చెప్పారు? సో కర్మేంద్రియాలని వాడమని బాబా ఎక్కడా చెప్పరే అసలు. సో బాబా ఏది చెప్పినా ఆత్మకు వర్తింప చేయాలి. ఈ రోజు మీకు సమస్య వస్తే నా బాబా అని అనమన్నారు అని అంటే ఎలా అనాలి? ఆ నా బాబా అన్నది సంకల్పం ద్వారా. ప్రాక్టికల్ అప్లికేషన్లోకి వద్దాము. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ అంతా మనకు అర్థం కావాలి, దివ్య జ్ఞానం అర్థం కావాలంటే దివ్య బుద్ధి వాడాలి. సో మనం వ్యక్తుల్ని తప్పు పడుతున్నాము అని అంటే ఈరోజు మెజారిటీ బ్రహ్మకుమారిలు మాకు జ్ఞానం చెప్పలేదు అని అంటున్నారు అని అంటే
దాని అర్థం ఏంటంటే మేము మా బుద్ధి వాడము అని చెప్పేశారు అందరు. అంటే మేము మా బుద్ధి వాడము అన్న విషయాన్ని పరోక్షంగా అనుకునేశారు అందరు. సో మేము ఏమి మా బుద్ధిని వాడము, బ్రహ్మకుమారిలు మాకు చెప్తూ పోలు, వాళ్ళు చెప్పలేదు, వాళ్ళది తప్పు అంటున్నారు. అంటే సంస్కారం ఏం రికార్డ్ అవుతోంది ఇక్కడ? నేను నా బుద్ధిని వాడను, అవతలి వాళ్ళని తప్పు పడతాను. సో దీనివల్ల ఇటువంటి సంస్కారం రికార్డ్ అయితే ఏమవుతుందంటే కల్పమంతా నష్టపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబా ఇచ్చిన దివ్య బుద్ధిని వాడటం లేదు. సో దివ్య బుద్ధిని వాడకపోతే శక్తులేవి పనిచేయవు. సో ప్రతి నిమిషము రాంగ్ డెసిషనే. సో అక్కడ నష్టపోయాం. తర్వాత రెండవ సంస్కారం ఏం రికార్డ్ అవుతుంది? వ్యక్తుల్ని తప్పు పట్టడం, వాళ్ళు మాకు చెప్పలేదు అని. సో రెండు సంస్కారాలు నష్టాన్నే ఇస్తాయి కదా. ఈ రోజు ఎందుకు జ్ఞానంలోకి వచ్చి సంవత్సరాల తరబడి జ్ఞానంలో ఉండి 10-20 సంవత్సరాలు ఉండి కూడా జ్ఞానం ఎందుకు అర్థం కాలేదు అని అంటే, పోయిన కల్పంలో మీరు బుద్ధిని వాడలేదు, అవతల వాళ్ళని తప్పు పట్టే సంస్కారాన్ని రికార్డ్ చేశారు. సో ఇప్పుడు ఈ కల్పం వచ్చింది. ఈ కల్పం వచ్చినప్పుడు ఆ సంస్కారాలు ఎమర్జ్ అయ్యి మీరు మీ బుద్ధిని వాడలేదు, వాళ్ళని తప్పు పడుతూ పోయారు. ఎందుకంటే ఈ సంస్కారాలు మీకు పోయిన కల్పంలో రికార్డ్ అయ్యాయి. సో ఇప్పుడు సంగమం వచ్చింది. సో ఈ సంగమం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ సంస్కారాలని ఇక్కడ సమాప్తి చేసి బాబా చెప్పే సంస్కారాలను రికార్డ్ చేయాలి. సో నా బుద్ధిని నేను వాడుకోవాలి. సో వేరే వాళ్ళు నాకు చెప్పలేదు అని ఏదైతే తప్పు పడుతున్నామో ఈ తప్పు పట్టే సంస్కారాన్ని సమాప్తి చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? వచ్చే కల్పంలో జ్ఞానంలోకి రావడమే బాబాతోటి తెలుసుకుని ఇప్పుడు 10-20 సంవత్సరాలు ఏవైతే వృధా పోయాయో వృధా పోకుండా ఉంటాయి. సో ఇక్కడ అందుకే బాబా ఆత్మిక పిల్లలు జన్మ తీసుకున్నప్పుడే దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చారు. సో బుద్ధిని ఎలా పనిచేయాలన్నట్టే దానికి బాబా చెప్తుంది ఏంటి? నా బాబా అనండి, పనిచేస్తుంది అంటున్నాడు. సో ఆ నా బాబా అన్నది ఎవరనాలి? ఆత్మ అనాలి. సో బుద్ధి పనిచేయాలి అనంటే బుద్ధికి మనము నేను దేహాన్ని అన్న సంకల్పంతో బుద్ధికి తాళం వేసేసాం ద్వాపర యుగంలో. సో ఇప్పుడు సంగమ యుగంలో బాబా వచ్చి మీ బుద్ధి యొక్క తాళం తెరవడానికి కావలసిన తాళం చెవిని మీకే ఇచ్చాను అంటున్నాడు. సో ఆ తాళం చెవి ఏంటి? నేను ఆత్మను అన్న సంకల్పమే. సో నేను ఆత్మను అన్న సంకల్పంతో బుద్ధి యొక్క తాళాన్ని తెరవాలి. ద్వాపరంలో నేను దేహాన్ని అన్న సంకల్పంతో తాళం వేశాము. ఇప్పుడు నేను ఆత్మని అన్న తాళం చెవితోటి ఆ బుద్ధి యొక్క తాళం చెవిని ఓపెన్ చేయాలి. కానీ ద్వాపరం నుంచి వేసిన మామూలుగా మన ఇంటికే ఒక నెల రోజులు, ఒక సంవత్సరం పాటు తాళం వేస్తే అది ఓపెన్ కాదు. ఏం చేస్తాము? దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసి కాస్త తిప్పితే ఓపెన్ అయిపోతుంది. సో అదే విధంగా ఈరోజు ఆత్మ అన్న జ్యోతి ఆరిపోతుంటే ఆయన వచ్చి జ్ఞానం అన్న న్యూన పోసారు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానంలో ఏం చెప్తున్నాడు? నేను ఆత్మని, తండ్రి పరమాత్మ అన్న జీవిత సత్యాన్ని తెలియచేశారు. సో ఇప్పుడు శివ పరమాత్మ నా తండ్రి అని ఇంత పెద్ద వాక్యం అన్నా ఓకే, లేకపోతే నా బాబా అన్న విషయాన్ని ఆత్మ అనాలి. సో నేను ఆత్మని అన్న సంకల్పంతో బుద్ధిని అన్న తాళాన్ని తెరవాలి అని అంటే అక్కడ తెరుచుకోవట్లేదు. కాబట్టి నా బాబా అన్నది మనస్సు ద్వారా, సంకల్పం ద్వారా అన్నప్పుడు బుద్ధి యొక్క తాళము తెరుచుకున్నప్పుడు సహజంగా బుద్ధి పని చేయడం మొదలు పెడుతుంది. సహజ మార్గం ఇది. సో బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది అని అంటే స్వతహాగానే అది ప్రతిదీ పరిశీలించగలుగుతుంది, నిర్ణయించగలుగుతుంది. అంటే సహజ మార్గం ఇది. మనం ఏం చేసామంటే సహజ మార్గాన్ని కఠిన మార్గం చేసేసాం. నేను ఆత్మని అన్న సంకల్పంతో బుద్ధిని ఓపెన్ చేయాల్సిన చోట సబ్జెక్ట్ అంతా దేహం వైపు వెళ్ళిపోయి, దేహ నియమాల వైపు వెళ్ళిపోయి మార్గాన్ని కఠినం చేసేసాం. సో బుద్ధి తాళం చెవి అన్నది సంకల్పం ద్వారా ఓపెన్ అవుతుందే తప్పితే ఆహారం ద్వారా ఓపెన్ అవ్వదు. మనం సబ్జెక్ట్ని ఎట్లా తీసుకొచ్చామంటే ఆహారం ద్వారా ఓపెన్ చేసేయచ్చు, బుద్ధి పని చేసేస్తుంది. ఎందుకంటే ఆహారం యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది. ఆహారం యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసేసుకుంటాము అని అంటే మరి అక్కడ ఎవరికి జ్ఞానమే అర్థం కాలేదు కదా. ఎవరికి వాళ్ళు మాకు అవ్యక్త మూల్యాలు అర్థం కాలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసేసారు. ఎందుకు చేశారు? అక్కడ బుద్ధి యొక్క తాళం చెవి ఓపెన్ అవ్వలేదు. సో బుద్ధి దివ్యంగా ఉంటే
దివ్య జ్ఞానం అర్థమవుతుంది. సో బుద్ధి తెరవడానికి ఇక్కడ ఏం కావాలి? సంకల్పం కావాలి. సో మరి దేహం యొక్క ప్రభావం, ఆహారం యొక్క ప్రభావం పడుతుందా అని అంటే ఆత్మ బలహీనంగా ఉంటే పడుతుంది. ఆత్మ శక్తిశాలిగా ఉంటే దేహం యొక్క ప్రభావం కానీ, దేహ పదార్థాల యొక్క ప్రభావం కానీ దాని మీద పడదు. సో దేహ పదార్థాలు అంటే ఇవే ఆహార నియమాలు. మనం ఏమని చేస్తే పెట్టుకుని అదే సబ్జెక్ట్ అనుకొని చేసామో, ఈ రోజు దాని యొక్క ప్రభావం ఆత్మ మీద పడుతోంది అని అంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. ఆత్మ శక్తిశాలిగా ఉంటే ఆత్మ యొక్క ప్రభావం దాని మీద అంటే సబ్జెక్ట్ ని ఆత్మ వైపు నుంచి తీసుకురాకుండా ఆహారం వైపు నుంచి తీసుకొచ్చారు. కానీ సబ్జెక్ట్ రావాల్సింది ఆత్మ వైపు నుంచి. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారు? ఈ 3 రకాల భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. సో ఆత్మిక యోగి ఈ రోజు పరమాత్మతోటి మాట్లాడేటప్పుడు ఏ భాషలో మాట్లాడతారు? సంకల్పాల భాషలో మాట్లాడతారు. సో ఆత్మిక సంభాషణ చెయ్యాలి బాబాతోటి అంటారు. అంటే ఏం ఆత్మిక సంభాషణ చేస్తాం ఆయనతోటి? జ్ఞాన చర్చలు, సేవకు సంబంధించిన సూచనలు. ఈ రోజు మురళి చదువుతూనే ఉన్నాం అనుకోండి, ఏదన్నా మనకు డౌటే వచ్చింది, సందేహమే వచ్చింది అనుకోండి, సో ఎలా అడుగుతాం బాబాని? నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మని అతండ్రి అన్నప్పుడు బాబా కనెక్ట్ అయ్యాం. ఆత్మిక స్థితి. ఈ స్థితిలో సంకల్పాల ద్వారా ప్రశ్న అడుగుతాం. అలా కాకుండా నోటి ద్వారా నా బాబా ఓం శాంతి అని చెప్పి అరవడము, బాబా బాబా అని చెప్పి అరవడము, ఇవన్నీ ఏం పద్ధతులు అంటే భక్తి యొక్క పద్ధతులు. ఎందుకంటే భక్తిలోనే గోవింద గోవింద అని అరవడము, హర హర మహాదేవు, ఓం నమ శివాయ అని చెప్పి వాక్కు ద్వారా ఆర్తనాదాలు చేస్తుంటారు. సో జ్ఞానులం మనము ధ్వనికి అతీతంగా వెళ్ళాలా అన్నాడు. సో సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష. ఆ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలే తెలుసుకుంటారు మరియు అనుభవం చేసుకుంటారు. సో ఈ రోజు తండ్రితోటి జ్ఞానులు ఏం చేస్తారు? జ్ఞాన చర్చలు జరుపుతారు. జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు. సో ఆ తర్వాత సేవకు సంబంధించిన సూచనలు, ఇవన్నీ తండ్రితోటి చర్చలు జరిపి చేయాల్సిన విషయాలు. సో ఏ రకంగా అంటే సంకల్పాల ద్వారా. సో ఇది అండర్లైన్ చేసుకోండి. తర్వాత ఎంతెంత అంతర్ముఖి మధురమైన శాంతి స్వరూపంలో స్థితులవుతారో అంత 3 భాషల ద్వారా సర్వ ఆత్మలకి కూడా అనుభవం చేయించగలరు. ఈ అలౌకిక భాషలు ఎంత శక్తిశాలి! నోటి యొక్క భాష విని ఇతరులకు వినిపించి అలసిపోయారు. నోటి యొక్క భాషలో ఏ విషయాన్నైనా స్పష్టం చేయటంలో సమయం కూడా పడుతుంది. కానీ నయనాల యొక్క భాష సైగ ఇచ్చేటటువంటి భాష. సో ఇక్కడ ఎంతెంత అంతర్ముఖి మధురమైన శాంతి స్వరూపంలో స్థితులవుతారో అంత 3 భాషల ద్వారా సర్వాత్మలకు కూడా అనుభవం చేయించగలరు. సో ఇది ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకొస్తారంటే, ఎంతెంత అంతర్ముఖి, అంతర్ముఖి బాహర్ముఖి 2 పదాలు వాడతారు బాబా. బాహర్ముఖత అంటే ఇప్పుడు ఈ కర్మేంద్రియాలు ఏవైతున్నాయో ఇవి బయటికి చూస్తున్నాయి, ఇది బాహర్ముఖత. సో కళ్ళ ద్వారా నేను బయట చూస్తున్నాను, భౌతిక నేత్రాల ద్వారా చూసేటప్పుడు వ్యక్తుల్ని చూస్తున్నాను అని అంటే ఇది బాహర్ముఖత. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే మీరు అంతర్ముఖి స్థితిలో ఉంటారో అప్పుడు ఈ 3 భాషల ద్వారా అందరికీ అనుభవం చేయించగలరు. సో ఇప్పుడు నేను బాహర్ముఖత అంటే ఇప్పుడు నేను కళ్ళ ద్వారా ఎవరినైనా దేహాన్ని చూస్తూ నేను దేహస్థితిలో జ్ఞానం చెప్తూ పోయి ఉన్న అర్థాలన్నీ దేహార్థాలు తీస్తూ పోయి చెప్తే ఖచ్చితంగా ఎవ్వరికి ఏది అనుభవం కాదు. సో ఇక్కడ ఈ మురళి ఏదైతే ఉందో ఇది గనక చెప్పేవాళ్ళు కానీ చదివేవాళ్ళు కానీ అంతర్ముఖులై అంటే జ్ఞాన నేత్రంతో, అంటే భౌతిక నేత్రాలు బయటికి చూస్తే జ్ఞాన నేత్రం లోపల చూస్తుంది. సో మనం ఆల్రెడీ అష్టశక్తులు ఇవన్నీ చూసినప్పుడు ఏ రకంగా వాటిని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకెచ్చాలో చెప్పాను నేను. సో కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చెప్తాను నేను. సో ఇక్కడ ముందుగా ఈ విషయం తెలుసుకుందాం. ఎందుకంటే సంకల్పాలు ఏ రకంగా ఉపయోగించాలి, బాబాని ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఇంక ఇప్పటి నుంచి ఏ సందేహం వచ్చినా ఆయన అడిగేటట్టు ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అని చెప్పేసి అజ్ఞానుల మాదిరి ఇంకా భ్రమించడం అన్నది ఆగిపోవాలి.
మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు ఓపెన్ చేసి చూసుకుంటాము, సంకల్పాల భాషలో బాబాని అడుగుతాం. లేదు మమ్మల్ని అడిగినా చెప్తాము. సో మా పాత్ర ఎంతవరకు అంటే మీకు సహయోగం ఇవ్వడం వరకే. అక్కడ టీచర్ మాత్రం శివబాబానే, సద్గురువుగా ట్రైనింగ్ ఇచ్చేది కూడా శివబాబానే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్యూషన్ చెప్పడం లాంటిది. అసలు టీచర్ క్లాస్ చెప్పినా కానీ కొంచెం తెలిసిన వాళ్ళు పక్క వాళ్ళకి ఏ రకంగా అయితే కాస్త హెల్ప్ చేస్తారో, సహయోగం ఇస్తారో ఆ రకంగా చెప్పడం వరకే మా పాత్ర. కానీ ఒక స్టేజ్లో మీరు శివబాబా ఒకరికొకరు ఎదురుగా వచ్చేసారు. ఇంకా ఆ స్టేజ్ ఇప్పుడే ఈ సంగమ యుగంలోనే వచ్చేయాలి. ఇంకా దాన్ని సరిదిద్దేసుకోవాలి. ఇంకా బుద్ధిని వాడడము, అవతల వాళ్ళని తప్పు పట్టడము. ఈ యుగంలో గనక మీరు సరిదిద్దుకుంటే వచ్చే కల్పంలో ఈ యుగంలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని ఫేస్ చేయరు. సో ఎందుకు ఇది తెలుసుకుంటున్నామంటే, ఒకటి సంకల్పాల భాష, నెక్స్ట్ మనం ఏదైతే ఈ సప్తపది ఇవన్నీ ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో, మనకి జ్ఞానం తెలియకపోవడం వల్ల తెలియక తప్పులు చేసేసాం. సో తెలిసి చేసినా తెలియక చేసినా అంటుకునే పాపం అంటుకుంటుంది. సంస్కారాల రికార్డింగ్ ఆగిపోయి, ఇప్పుడు నేను తెలియక చేసినా కానీ సంస్కారాలు రికార్డ్ అయిపోయినాయి కదా. సో ఆ సంస్కారాల ఆధారంగా జన్మలు వచ్చేస్తూ ఉంటాయి. అయ్యో నాకు తెలియదు అని అనుకుంటే ఇంకా బాబా బుద్ధి వాడాలా అంటారు మళ్ళీ. సో కాబట్టి ముందుగా ఈ విషయం తెలుసుకుందాము. సో ఎంతెంత అంతర్ముఖి మధురమైన శాంతి స్వరూపంలో స్థితులవుతారో అంత 3 భాషల ద్వారా సర్వ ఆత్మలకి కూడా అనుభవం చేయించగలరు. సో ఇందాక అదే చెప్పాను, బాహర్ముఖత అంటే బయటికి చూడడము, అంతర్ముఖత అంటే మన యొక్క జ్ఞాన నేత్రం ద్వారా ఎప్పుడైతే మన ఆత్మని చూసుకుంటామో అప్పుడు ఈ నయనాల భాష, సంకల్పాల భాష ద్వారా అందరికీ అనుభవం చేయించగలము. సో ఎలా చేయించాలన్నది కూడా బాబా రాబోయే వాక్యాల్లో చెప్పారు. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను నేను. సో ఈ అలౌకిక భాషలు ఎంత శక్తిశాలి. నోటి యొక్క భాష విని ఇతరులకు వినిపించి అలసిపోయారు. నోటి యొక్క భాషలో ఏ విషయాన్నైనా స్పష్టం చేయటంలో సమయం కూడా పడుతుంది. అంటే చాలా విస్తారంలో చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అదే గనక ఈ సంకల్పాల భాష ఏదైతే ఉందో దీని ద్వారా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటారు, భావాల ద్వారా. అంటే ఇక్కడ పూర్వీకులైన మనము ఉదాహరణకి జ్ఞాన స్వరూపాలం అయ్యాం అనుకుందాం. అంటే ఇది ఆత్మజ్ఞానం కింద తీసుకుని ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు సహజంగా ఈ జ్ఞానం యొక్క తరంగాలు వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రభావం ఆత్మల మీద పడి అక్కడ వాళ్ళు జ్ఞానవంతులు అవుతారంటే సహజంగా వాళ్ళకి తెలుస్తూ ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు రామ్ జన్మభూమిలో ఇనాగ్రేషన్ జరిగింది. ఈ ఇనాగ్రేషన్ జరిగినప్పుడు అంటే విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు నరేంద్ర మోడీ స్పీచ్ వింటే మాట్లాడినంతసేపు రాముడి గురించే మాట్లాడు. సో రాముడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడారు. ఈరోజు రామాలయం అది లేటుగా కట్టడానికి పరిస్థితి రావడానికి మా పురుషార్థంలోనే లోపం ఉంది అన్నాడు. మీరు గమనించి చూడండి ఆ స్పీచ్లో. సో ఈరోజు ఆ పురుషార్థము పూర్తిగా చేశాం కాబట్టి ఈరోజు విజయాన్ని సాధించామంటే ఈ పురుషార్థం చెయ్యడము మనం అంత సంఘటనగా ఉండి చేస్తే జరుగుతాయి. ఇవన్నీ వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? ఎట్లా తెలుస్తాయి అని అంటే ఇక్కడ పూర్వీకుల నుంచే వెళ్తూ ఉంటాయి కాబట్టి. అంటే ఈ సంకల్పాలు మనం ఏవైతే చేస్తున్నామో ఈ సంకల్పాలు స్ట్రైట్ గా అందరికీ రీచ్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే ప్రయోగం ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు. మనం ఏంటంటే ఇంతకాలం ఆ సంకల్పాల మీద ఫోకస్ పెట్టలేదు కాబట్టి మన సంకల్పాలు ఎవరికైనా రీచ్ అవుతున్నాయా, వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటున్నారు. సో మేం ప్రయోగం చేసినప్పుడు చూసినప్పుడు ఏమవుతుందంటే ఏ సంకల్పాలు అయితే చేస్తున్నామో కొద్దిమంది ఉన్నది ఉన్నట్టు రిసీవ్ చేసుకుని కూడా మాట్లాడగలుగుతున్నారు, భక్తులే వాళ్ళు. అంటే ప్రయోగం చేసినప్పుడు. సో అది ఎట్లా చేస్తామో ఏంటా అన్నది కూడా ఈ రాబోయే వాక్యాల్లో ఉంది. సో అప్పుడు ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తాను నేను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో అది అర్థమైనప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ సంకల్పాల భాష ద్వారా మీరు సేవ చేయొచ్చు. సో ముందుగా ఈ సంకల్పాల ప్రభావం మీ మీద పడుతుంది. ఆ తర్వాత మీరెవరికైనా సంకల్పాల ద్వారా ఏదైనా తెలియచేయాలి అని అనుకుంటే కూడా తెలియచేయొచ్చు. చాలా సింపుల్. ఎందుకంటే భాష ద్వారా అయితే బాబా అన్నట్టు చాలా సమయం పడుతుంది, అలసిపోతాం కూడా. అదే సంకల్పాల భాష గనక మనకు ఒకరి నుంచి ఒకరికి ఎలా పంపించాలి అంటే లోక కళ్యాణం కోసం వాడాలి. మళ్ళీ భాష నేర్చుకున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ బ్రహ్మకుమారుల మాదిరి కళ్ళలో కళ్ళు పెట్టేసి
నువ్వు ఇల్లు వదిలొచ్చేయి, సెంటర్ వదిలొచ్చేయి, ఇలా వ్యతిరేక దిశలో ఉపయోగించొద్దు. ఎందుకంటే వ్యతిరేక దిశలో ఉపయోగిస్తే మళ్ళీ పాపం జమ అవుతుంది. సో కార్మిక్ ఫిలాసఫీ మనకి ఈ పాటికే అర్థమైంది కాబట్టి బాబా ఏది చెప్పినా కానీ లోక కళ్యాణం కోసమే వాడాలి. సో నెక్స్ట్ బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, మనస్సు యొక్క భావన యొక్క భాష ముఖం ద్వారా భావరూపంలో ప్రకటితం అవుతుంది. ముఖం యొక్క భావం మనసు యొక్క భావాన్ని రుజువు చేస్తుంది. ఏ విధంగా అయితే ఎవరైనా ఎదురుగా వెళ్తున్నప్పుడు వారు స్నేహంతో వెళ్తున్నా, లేక శత్రుత్వంతో వెళ్తున్నా, లేక స్వార్థంతో వెళ్తున్నా, వారి మనస్సు యొక్క భావం ముఖం ద్వారా కనిపిస్తుంది. ఎవరు ఏ భావనతో వచ్చారు అనేది వారి ముఖ కవలికలు చెప్తాయి. కనుక భావన యొక్క భాష ముఖం యొక్క భావన ద్వారా తెలుసుకోగలుగుతారు మరియు చెప్పగలరు కూడా అంటున్నారు. సో ఇక్కడ మనసు యొక్క భావన యొక్క భాష ముఖం ద్వారా అంటే సాధారణంగా అనేవాళ్ళు కదా, మన మనసులోని భావాలు ముఖంలో వ్యక్తం అవుతాయి అని చెప్పేసి. సో సాధారణంగా అయితే వచ్చేస్తాయి, కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఎంత బాగా ప్రాక్టీస్ చేశారంటే మనసులోని భావాలు ఒకటి ఉంటాయి, మొహం మీద ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది, భాష ఒకటి ఉంటుంది. అంటే లోపల ఎంత నచ్చకపోయినా కానీ నవ్వుతూ మాట్లాడడం ఇట్లాంటివి కొన్ని అలవాటు చేసుకున్నారు. దానివల్ల మోసాలు కూడా జరుగుతున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో బాబా ఏం చెప్తున్నారంటే, వ్యర్థాన్ని గనక తీసేస్తే అవతల వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారనేది మీకు టచ్ అవుతుంది అంటారు. సో ఆ పద్ధతి కూడా ఉంది. సో ఈ సంకల్పాల గురించి అడిగితే అన్నది గనక మనకు అర్థమైతే ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుని మోసపోవాల్సిన అవసరం ఉండదు. సో దాని గురించి కూడా చెప్తాను. సో తర్వాత నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, అదే విధంగా సంకల్పం యొక్క భాష ఇది కూడా చాలా శ్రేష్ఠ భాష. ఎందుకంటే సంకల్ప శక్తి అన్నిటికన్నా శ్రేష్ఠ శక్తి, ముఖ్య శక్తి మరియు అన్నిటికంటే తీవ్ర గతి యొక్క భాష. ఈ సంకల్పం యొక్క భాష ఎవరు ఎంత దూరంగా ఉన్నా కానీ, ఏ సాధనాలు లేకపోయినా కానీ సంకల్పం యొక్క భాష ద్వారా ఎవరికైనా సందేశాన్ని ఇవ్వవచ్చు. సో ఇప్పుడు ఈ వాక్యాలు ఉన్నాయి కదా, సో ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకురావాలో తెలుసుకుని ఏ రకంగా సేవ చేయాలన్నది తెలుసుకోవాలి. మనం ఆల్రెడీ మనసా సేవ చేస్తున్నాం. సో ఉదాహరణకి ఆరోగ్య సమస్యలే అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఏ సాధనాలు లేకపోయినా కానీ సంకల్పం యొక్క భాష ద్వారా ఎవరికైనా సందేశాన్ని ఇవ్వవచ్చు. సో ఇప్పుడు మన సంకల్పాలు ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తున్నాయి అంటే వాయుమండలం ద్వారా వెళ్తున్నాయి. సో ఇప్పుడు మనం ఈ విషయం తెలుసుకున్న తర్వాత శ్రేష్ఠ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఎవరికైనా పంపించాలి అని అనుకున్నప్పుడు వ్యర్థాన్ని తగ్గిస్తాము, బాబా చెప్పినట్టు అంతర్ముఖులు అవుతాము. సో అవి ఎట్లా దీన్ని ప్రాక్టికల్కి తీసుకురావాలి అంటే, ఉదాహరణకి ఎవరికైనా ఒంట్లో బాగాలేదనుకోండి, మనం ఏవైతే గ్రూప్లో సంకల్పాలు వేస్తున్నామో అవి చెయ్యొచ్చు. సో ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఏ సంకల్పం చేస్తారంటే, నాకు ఒంట్లో బాగాలేదు, నేను బాగవుతానో బాగవనో. ఇంకా కొంచెం ఎక్కువ సమస్య ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే అసలు ఉంటామా పోతామా అని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు బాబా ఏమంటున్నారు, ఈ సంకల్పాల భాష ద్వారా మీరు ఎవరికైనా సందేశాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క స్థితిని మార్చొచ్చు. అంటే అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని విజువలైజ్ చేయాలి. సపోజ్ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని విజువలైజ్ చేసి మన నుంచి వాళ్ళకి నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న సంకల్పాన్ని ఇవ్వాలంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానన్న సంకల్పం స్ట్రైట్గా వాళ్ళకి టచ్ అవ్వాలి. అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే ఆ సంకల్పాన్ని రిసీవ్ చేసుకుని సహజంగా ఆ సంకల్పాలు చేయడం మొదలు పెడతారు. ఈ ఒక్క మురళి అనే కాదు, చాలా చోట్ల చెప్పాడు ఈ విషయం బాబా. అంటే మన సంకల్పాల భాషని, మన సంకల్ప శక్తిని ఏ రకంగా ఉపయోగించాలి. సింపుల్గా ఇంకో భాషలో చెప్పాలంటే హిప్నాటిజం అంటారు చూసారా, హిప్నాటిజంలో ఏం చేస్తున్నారు, సంకల్పాలు ఇస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని సరి చేస్తున్నాడు డాక్టర్. అది సైంటిఫిక్ పద్ధతే అంటున్నాడు. సో ఎందుకు, సంకల్పాలు ఒకరి నుంచి ఒకరికి వెళ్తున్నాయి కాబట్టి. సో ఆ రకంగా చెయ్యాలంటే ఇక్కడ ఏమంటున్నాడు బాబా, ఇక్కడ మీ యొక్క అంతర్ముఖులు అవ్వాలంటే బాహ్యముఖులు అయినప్పుడు వ్యర్థం ఎక్కువైపోతుంది. సో ఎప్పుడైతే నేను ఆత్మిక స్థితిలో ఉంటానో, ఎప్పుడైతే నా దగ్గర సమర్థ సంకల్పాల ఖజానా ఉంటుందో, సో ఆ సంకల్పాలు చేసినప్పుడు, ఆ సంకల్పాలు ఏంటని గ్రూప్లో కూడా వేస్తున్నాము, విస్తారంగా కూడా రాబోయే రోజుల్లో చెప్తాను. సో ఆ సంకల్పాలు మనకి తగ్గిపోయినప్పుడు మన ప్రతి సంకల్పానికి శక్తి వస్తుంది. అలా ప్రతి ఒక్కరికి
మనసా సేవ అని చెప్పి పూర్తి విశ్వానికి చేస్తాం. అలా కాకుండా ప్రత్యేకంగా ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని విజువలైజ్ చేసి వాళ్ళకి ఆ సంకల్పం ఇస్తే అది వాళ్ళకు చేరుతుంది. వాళ్ళ స్థితిని సరిదిద్దొచ్చు. సో, ఆ రకంగా ఆరోగ్య సమస్యలు సరిదిద్దొచ్చు. ఆ తర్వాత ఎవరైనా జ్ఞానంలోకి లేరు. వాళ్ళని పూర్తిగా బాబాతోటి సంబంధాన్ని జోడింప చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని విజువలైజ్ చేసి వీళ్ళు శివ పరమాత్మను తండ్రిగా అంగీకరించారు, తండ్రితో సర్వ సంబంధాలు జోడించారు అన్న శుభకామన చేసినప్పుడు రీచ్ అవుతుంది. వీళ్ళు ఈశ్వరీయ విద్యార్థులు, వీళ్ళు ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులు. ఈ సంకల్పాలు వాళ్ళని గనక విజువలైజ్ చేసినప్పుడు ఆ సంకల్పాలు వాళ్ళకు చేరినప్పుడు వాళ్ళ స్థితి పెరుగుతుంది. ఇవన్నీ ప్రయోగం చేసి చూడాల్సిన విషయాలు. దాన్నే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, మీరు ప్రతి సంకల్పం యొక్క భాష ద్వారా ఎవరికైనా సందేశాన్ని ఇవ్వచ్చు అంటున్నారు. సో ఈరోజు విశ్వంలో ఉన్న అందరికీ తండ్రి అవతరించాడన్న విషయాన్ని ఎలా చెప్తాం? మనిషికి వెళ్ళి చెప్పలేం కదా. అంటే మనం అందరం కలిసి చెప్తే ఎలాగూ వెళ్తుంది. సోషల్ మీడియా సాధనాలు ఏవైతే ఉన్నాయో, డిజిటల్ ప్లాట్ఫామ్స్, వీటన్నిటిని వాడినామంటే చెప్పేయచ్చు. కానీ మనం చెప్పడానికి ధైర్యం చెయ్యట్లేదు. సో ఎవరికైతే ధైర్యం ఉందో, చెయ్యగలం అనుకుంటున్నారో, వ్యర్థాన్ని ఆపగలం అనుకుంటున్నారో, మీ సంకల్ప శక్తిని వాడాలి. నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివ పరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేస్తున్నాడు అన్నది కూడా సంకల్పం వేస్తున్నాం గ్రూప్ లో. ఈ సంకల్పాలు మీరు చేస్తూ ఉంటే రీచ్ అవుతూ ఉంటాయి. అందుకే బాబా ఏమంటున్నారు, సంకల్ప శక్తి ద్వారా సందేశాన్ని ఇవ్వచ్చు అంటున్నారు. సో అలా రీచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్కడో చోట ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళు నమ్ముతారు. అందుకే బాబా పుస్తకాలు పంచే సేవ, చీమ మార్గం యొక్క సేవ విహంగ మార్గం ద్వారా చెయ్యండి అంటాడు. సో ఈ రోజు 1,00,000 పుస్తకాలు తీసుకెళ్లి పంచామంటే 1,00,000 మందికి చేరుతుంది. ఆ 1,00,000 మందికి కూడా ఎప్పుడు చేరుతుంది? పుస్తకాలు ఓపెన్ చేసి చూస్తే. అందుకే దాన్ని చీమ మార్గం యొక్క సేవ అంటున్నాడు. అంటే చీమ పాకుతూ పాకుతూ చేసినట్టు చేయడం. చెయ్యాలి, కాదని అనటం లేదు. కానీ విహంగ మార్గం యొక్క సేవ. సో రోజు కూర్చుని సంకల్పాలు చేస్తూ పోయామంటే ఏమవుతుంది? అది వాయుమండలం ద్వారా. విహంగ మార్గం అంటే ఏంటి? పైనుంచి. పుస్తకాల సేవ, వాచా ద్వారా సేవ అన్నది సాకార సేవ, నిదానంగా వెళ్తోంది. సో ఇప్పుడు ఈ జూమ్లో ఎంత 72 మంది వింటున్నారంటే 72 మంది వరకే వెళ్తోంది. కానీ స్థితి ఆత్మిక స్థితి అయి జ్ఞానాన్ని అబ్జార్బ్ చేస్తున్నారు అని అంటే జ్ఞానం యొక్క తరంగాలు వెళ్తాయి. సో అదే విధంగా ఇప్పుడు బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, మీ సంకల్ప శక్తిని వాడండి అంటున్నారు. సో మనం ఆల్రెడీ ప్రకృతి విషయంలో, కొన్ని సమస్యల విషయంలో వాడాము, మనకు సఫలత కూడా వచ్చింది. సో ఇప్పుడు దేని విషయంలో వాడుతున్నాం మనము? బాబా యొక్క సత్యమైన జ్ఞానాన్ని విశ్వమంతా వ్యాప్తి చెందడం కోసం చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా సఫలత వస్తుంది. సో మనం రోజు ఏదైతే ఇప్పుడు 8:30కి ఈరోజు స్టార్ట్ చేసాము, సో రేపటి నుంచి 3 to 4 మళ్ళీ ఎప్పట్లాగా క్లాసులు ఉంటాయి. సో ఆ క్లాసుల్లో మనసా సేవ కూడా చేస్తాము. సో ఇప్పుడు మీకు సంకల్పాల భాష మీద స్పష్టత వచ్చింది కాబట్టి ఇంకా పూర్తిగా వ్యర్థం అన్నది ఆపి ఈ సంకల్ప శక్తిని ప్రయోగం చేయాలి. మన ఒక్కొక్క సంకల్పానికి ఎంత శక్తి రావాలి అని అంటే, బాబా సత్యమైన జ్ఞానం విశ్వమంతా వ్యాప్తి చెందిందన్న సంకల్పం చేస్తే అది జరిగిపోవాలి. సో ఆ రకంగా సంకల్పము చేస్తాము. ఆ తర్వాత కర్మన ద్వారా వాచా చేస్తాము. విహంగ మార్గం ద్వారా సంకల్పాలు ఇస్తాము. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా తీసుకొస్తాం. వచ్చినప్పుడు ఏమవుతుంది? బాబా యొక్క సత్యమైన జ్ఞానము విశ్వమంతా వ్యాప్తి చెందుతుంది. సో అది విశ్వమంతా వ్యాప్తి చెందాలంటే ముందుగా ఇక్కడ పూర్వీకులు, ఆధారమూర్తులు అని ఇక్కడ వరకే కాకుండా ఇప్పుడు ఉద్ధారమూర్తులు కూడా అవ్వాలి. సో ఈ రోజు అజ్ఞానంతో తప్పులు చేస్తున్న వాళ్ళు, తప్పుడు రికార్డింగులు చేస్తున్న వాళ్ళని కూడా ఉద్ధరించాల్సిన బాధ్యత మనకే ఉంది. సో కాబట్టి ఈ క్లాసును నేను రేపు కూడా కంటిన్యూ చేస్తాను. సో 9:30 అవుతుంది. సో నేను క్లాస్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవరెవరైతే ఈ జూమ్ ద్వారా ఆ సప్తపది సినిమాకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఈ జూమ్ ద్వారా చెప్పాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ పెట్టండి. డైరెక్ట్గా చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పొచ్చు. రిహార్సల్స్ వేసి చెప్తా అన్నా కానీ ఓకే, నేను నేర్పిస్తాను. సో దాని గురించి కూడా ఇవాళ మండే, సో ట్యూస్డే, వెనస్డే 2 days టైం ఇస్తున్నాను. ఈ 2 daysలో ఎవరెవరు నన్ను కాంటాక్ట్ చేస్తారో చెయ్యండి. చేసిన తర్వాత
ఆ విషయం తెలుసుకుని దానికి సంబంధించిన బాబా మహావాక్యాలు కూడా తెలుసుకుందాము. తెలుసుకుని మన పురుషార్థం కరెక్ట్గా ఉంటే మంచిది, శ్రేష్ఠ జన్మలు. ఒకవేళ లేకపోతే సరిదిద్దుకుందాం. సో మళ్ళీ రేపు మధ్యాహ్నము 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.